హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ గూగుల్ వియో 3.1 మోడల్ అనేది యూస్ చేసుకొని ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి ఎలా ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చో డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. Like, share, subscribe this YouTube channel. ఫస్ట్ వచ్చేసరికి ఈ గూగుల్కి సంబంధించిన వియో 3.1 మోడల్ యూస్ చేయాలంటే మనకు ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి gemini.google.com. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటున్నా. ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్. ఇక్కడ జీమెయిల్ అకౌంట్తో అయితే లాగిన్ అవుతున్నా. ఓకే, నెక్స్ట్ కింద టూల్స్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, క్రియేట్ వీడియోస్ విత్ వియో. ఈ ఆప్షన్ అందరికీ రాదు. ఎవరైతే ప్రో అకౌంట్ తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఆప్షన్ అయితే రావడం జరుగుద్ది. ఒకవేళ మీకు ప్రో అకౌంట్ ఫ్రీగా కావాలి అనుకోండి, జియో సిమ్ ఉంటే చాలు, 18 months వరకు ఫ్రీగా వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ జియో సిమ్ యూస్ చేసి ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్ గా ఆల్రెడీ ఒక ట్యుటోరియల్ అయితే చెప్పాను. ఆ ట్యుటోరియల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, దీని మీద ట్యాప్ చేసి మనం ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేసుకొని వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా ఇక్కడ టెక్స్ట్ అనేది కాపీ పేస్ట్ చేసుకొని వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలాగా వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి మనకి కొన్ని ప్రాంప్ట్స్ అయితే కావాలి. ప్రాంప్ట్స్ కోసం నేను ChatGPT సపోర్ట్ తీసుకొని ఒక ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. చూడండి, ChatGPT.com వెబ్సైట్లోకి అయితే వెళ్తున్నా. ChatGPT.com. ఇక్కడ కూడా గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వాలి. కంటిన్యూ విత్ గూగుల్. సింపుల్గా నా దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్లో ఒక జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒక బేసిక్ ప్రాంప్ట్ ఎంటర్ చేసి ఆ బేసిక్ ప్రాంప్ట్తో ఒక ఇమేజ్ ప్రాంప్ట్ అలాగే వీడియో ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నా. దీనికోసం ఇలా టైప్ చేస్తున్నా. I want to create Google Veo 3 video, so give me image and a video prompt. The scene is a man running in the forest behind a big creature chasing him. ఇలాగా ఒక మనిషి అడవిలో పరిగెడుతుంటే వెనకాల ఒక బిగ్ క్రియేచర్ అనేది ఫాలో అవుతున్నట్టుగా నాకు ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఇమేజ్ అలాగే వీడియో ప్రాంప్ట్ కావాలి. ఓకే, సబ్మిట్. ఓకే, మనకు కొంచెం టైం అయితే తీసుకొని ఇమేజ్ ప్రాంప్ట్ అలాగే గూగుల్ వియో 3కి సంబంధించిన వీడియో ప్రాంప్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ ఇమేజ్ ప్రాంప్ట్ వీడియో ప్రాంప్ట్ యూస్ చేసుకొని మనం ఏ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. నేను ఈ వీడియోలో యూస్ చేస్తున్న ప్రతి ప్రాంప్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను. ఆ ఛానల్స్లో నేను ఈ ప్రాంప్ట్స్ అనేవి పెడతాను, అక్కడి నుంచి మీరు యూస్ చేసుకోండి. మీరు ChatGPTలో కూడా ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా క్రియేట్ ఇమేజ్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇమేజ్ కూడా క్రియేట్ అవుద్ది. చూడండి, క్రియేట్ ఇమేజ్ అని టైప్ చేస్తున్నా. ఓకే, సబ్మిట్. చూడండి, మనకి ChatGPTలో ఇమేజ్ క్రియేట్ అయింది. ఒక మ్యాన్ పరిగెడుతుంటే వెనకాల ఒక బిగ్ క్రియేచర్ ఫాలో అవుతున్నట్టుగా మనకి ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే మనకి ఫ్రీగా ఈ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది. చూడండి, డౌన్లోడ్ అయింది. నెక్స్ట్ నేను ఆల్రెడీ పైన ఇమేజ్ ప్రాంప్ట్ కూడా క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ ఇమేజ్ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని వేరే వెబ్సైట్లో కూడా మనం ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు వేరే వెబ్సైట్లో అంటే నేను నానో బనానా మోడల్ అయితే యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇందాక ఆల్రెడీ ఓపెన్ చేసిన gemini.google.com వెబ్సైట్లోకి వచ్చాను. ఇప్పుడు నానో బనానా మోడల్ యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ వీడియో ఆప్షన్ క్యాన్సిల్ చేసుకొని టూల్స్ ఆప్షన్ ఓపెన్ చేసుకొని క్రియేట్ ఇమేజెస్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి నానో బనానా మోడల్ అయితే యాక్టివేషన్లోకి వచ్చింది. ఇప్పుడు మనం తీసుకున్న ప్రాంప్ట్ ఇక్కడ జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అని సబ్మిట్. ఇక్కడ ఈ వెబ్సైట్లో వచ్చేసరికి ఇమేజ్ అనేది ఇలా క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ డౌన్లోడ్. నాకు ఈ ఇమేజ్ కన్నా ChatGPTలో క్రియేట్ చేసుకున్న ఇమేజే నచ్చింది. ఇప్పుడు ఈ ఇమేజ్తో వీడియో ఫార్మాట్లు కన్వర్ట్ చేసుకోవడానికి మళ్ళీ gemini.google.com వెబ్సైట్లోకి అయితే వెళ్తున్నా. చూడండి, మళ్ళీ టూల్స్ ఆప్షన్ ఓపెన్ చేసుకొని ఇక్కడ క్రియేట్ వీడియోస్ విత్ వియో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్, అప్లోడ్ ఫైల్స్. చూడండి, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓపెన్. ఓకే, ఇమేజ్ అయితే అప్లోడ్ అయింది. ఇప్పుడు వచ్చేసరికి వీడియో ప్రాంప్ట్ కావాలి. మనం వీడియో ప్రాంప్ట్ కూడా క్రియేట్ చేసుకున్నాం. చూడండి, ChatGPTలో ఈ వీడియో ప్రాంప్ట్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ, ఈ వెబ్సైట్లోకి వచ్చి రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. మనకు కొంచెం టైం అయితే తీసుకొని వీడియో అయితే రెడీ అయిపోద్ది. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. డౌన్లోడ్ వీడియో.
ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఇలా ఈజీగా ఒక ఇమేజ్ రెఫరెన్స్గా తీసుకొని వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇమేజ్ రెఫరెన్స్ తీసుకోకుండా కూడా వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేసి మనం వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగా వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి మనకు ఇంకో వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి labs.google.com. ఇందులో కూడా మనం గూగుల్ వియో 3.1 మోడల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడండి, క్రియేట్ విత్ ఫ్లో, మళ్ళీ క్రియేట్ విత్ ఫ్లో. ఇక్కడ మీరు ఎప్పుడైతే జియో సిమ్ యూజ్ చేసి 18 months ఫ్రీ అకౌంట్ అయితే యాక్సెస్ చేసుకున్నారో అప్పటి నుంచి ఈ అకౌంట్ కూడా యాక్సెస్లోకి వచ్చింది. మంత్లీ 1000 క్రెడిట్స్ అయితే మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ 1000 క్రెడిట్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి. ఇలాగా 18 months వరకు ఈ అకౌంట్ కూడా యూజ్ చేసుకొని మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ కింద చూస్తే టెక్స్ట్ టు వీడియో ఆప్షన్ ఉంది, అలాగే ఫ్రేమ్స్ టు వీడియో ఆప్షన్ ఉంది. ఫ్రేమ్స్ టు వీడియో ఏంటంటే ఇంతకుముందు మనం gemini.google.com వెబ్సైట్లో క్రియేట్ చేసినట్టుగానే మనం ఇమేజ్తో వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ టు వీడియో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఆల్రెడీ మన చాట్‌జీపీటీలో క్రియేట్ చేసిన వీడియో ప్రాంప్ట్ కూడా కాపీ చేసుకుందాం. చూడండి, ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, వియో 3 ఫాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పోర్ట్రేట్ మోడ్లో కావాలా, ల్యాండ్స్కేప్ మోడ్లో కావాలా అని అడుగుతుంది. ల్యాండ్స్కేప్ మోడ్లో కావాలి నాకు వీడియో. నెక్స్ట్ ఎట్ ఏ టైం ఎన్ని వీడియోస్ జనరేట్ చేసుకోవాలో ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు. సేమ్ ప్రాంప్ట్ బేస్ మీద మనకు 4 వీడియోస్ కావాలన్నా వస్తాయి. కానీ ఒక వీడియోకి 20 క్రెడిట్స్ అనేవి లాస్ అవుతాం. అందుకని నేనేం చేస్తానంటే ఒక వీడియోని జనరేట్ చేయాలని ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి చూడండి, ఫాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి 20 క్రెడిట్సే లాస్ అవుతాం. ఒకవేళ మీరు క్వాలిటీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి 100 క్రెడిట్స్ అయితే లాస్ అవుతాం. ఏంటంటే కొంచెం క్వాలిటీ అయితే పెరుగుద్ది. నేను 20 క్రెడిట్సే లాస్ అవ్వాలనుకుంటున్నా. దీనికోసం వియో 3.1 ఫాస్ట్ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మనం ఈ ఇమేజ్ రెఫరెన్స్ ఏమీ ఇవ్వలేదు, డైరెక్ట్గా ప్రాంప్ట్ అనేది కాపీ పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ వెబ్సైట్లో కూడా మనకి వీడియో జనరేషన్ అనేది స్పీడ్గానే అవుద్ది. ఓకే, వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, డౌన్లోడ్ అయింది. ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే. ఇలా ఈజీగా ఈ గూగుల్కి సంబంధించిన వియో 3.1 మోడల్ యూస్ చేసుకొని ఫ్రీగా ఇలాంటి వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.